అందరికీ నమస్కారం. ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ పండుగని ప్రజలందరూ అత్యంత వైభవంగా జరుపుకోవాలంటే ఒక మంచి సంకల్పంతో ఒక గ్రామీణ వాతావరణాన్ని మనం విశాఖపట్నం నడిబొడ్డున ఏర్పాటు చేయాలని చెప్పి నా సహచరులు అనేక మంది సూచించడం, దానిలో రామకోటయ్య గారు ప్రధాన పాత్ర తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి అందరినీ సమీకరించడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలామంది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అడుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం అని. దీనికి నిజం చెప్పాలంటే స్ఫూర్తి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 నెలల క్రితం మా అందరితో మాట్లాడుతూ ఒక పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రతి వారం మాకు జరుగుతుంది. ఆయన రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ గారు చేసేటువంటి ఆలోచనలు అసలు అందరికీ అద్భుతం అనిపిస్తాయి. ఆయన చెప్తారు, రాజకీయ నాయకులం మనం అని చెప్పి కేవలం రాజకీయాలు మాట్లాడితే ప్రజలకు ఏమాత్రం ఆసక్తి ఉండదు. మీరు మనం రోజు చేసేటువంటి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజలకు అవసరం లేదు. ప్రజలు రాజకీయ నాయకుల నుంచి కోరుకునేది మంచి పని అండ్ వారితో మమేకం అవ్వటానికి, వారి అభివృద్ధికి మనం పనిచేయాలి. అలాగే సంస్కృతిని, కళాకారుల్ని ప్రోత్సహించటం, కళలను ప్రోత్సహించటం, మాతృభాషని గౌరవించేలా చేయటం, ఇట్లా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలి తప్పితే ఈ పార్టీని తిట్టి ఆ పార్టీని విమర్శించి రాజకీయం చేస్తున్నాం అనుకుంటే అది రాజకీయమే కాదు. నిజం చెప్పాలంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా సుమారుగా 35 సంవత్సరాల అనుభవం ఉన్న నాకే, నేను అనేక పార్టీలకి, రాజకీయ నాయకులకి పేర్లు చెప్పను. ఈ రాష్ట్రంలో కూడా అతిపెద్ద నాయకులు ఉన్నారు. వారికే నేను అడ్వైజర్గా, సలహాదారుడుగా అనేక సూచనలు చేశాను. కానీ నరేంద్ర మోదీ గారిని చూసినప్పుడల్లా నాకు ఆయన రాజకీయాలు అసలు ఇది సాధారణ ప్రక్రియ కాదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు ఢిల్లీలో కూడా వారు పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం. కంప్లీట్ న్యూ వే ఆఫ్ థింకింగ్. రాజకీయాలంటే మనం రోజు చేసేటువంటివి కానే కాదు. ఆ రాజకీయాలు ఎలాగో చేస్తాం మనం. ప్రజలతో మమేకం అవ్వటం, ప్రజలకు ఆనందాన్ని ఇవ్వటం, ప్రజల సమస్యల్ని తీర్చటం, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయటం, ఇవే మనకు అసలైన రాజకీయం అని ఆయన చెప్పే నిర్వచనం ఏదైతే ఉన్నదో. అయితే నేను అనేది, మనం ఈ దేశంలో ఎవరైతే గొప్ప గొప్ప స్ట్రాటజిస్ట్ అనుకుంటారో వారికి అంతకంటే గొప్ప లెర్నింగ్ మరొకటి ఉండదు. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం తలపెట్టడంలో టీం జీవీఎల్ మా తరఫున నా సహచరులందరికీ, అందులో ప్రధానంగా ఉన్నటువంటి రామకోటయ్య గారికి, వీరభద్రరావు గారికి, నా సహచరుడు గిరిజా శ్రీనివాస్ గారికి, వంశీ యాదవ్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, కోటేశ్వరరావు గారికి, ఇంకా అనేక మంది, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తలుచుకుంటే జరిగే పని కాదు. నిన్న సుమారుగా సంక్రాంతి పండుగ రోజు జనరల్గా విశాఖపట్నంలో ఎవరో ఉండరండి, మీరు చేసిన పెద్దగా ఫలితం ఉండదు అన్నారు. ఉన్నవాళ్ళు వస్తారండి అని చెప్పి నిన్న సుమారుగా 1,00,000 మంది విశాఖపట్నం ప్రజలు 1,00,000 మంది వరకు వచ్చారని చెప్పి అంచనా. ఈ ప్రాంగణానికి చక్కటి పల్లె వాతావరణం సృష్టించి ఈ వాతావరణంలో మరొక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి ప్రత్యేకంగా కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మొన్న ఇక్కడికి ప్రాంగణానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా భోగి పండ్లు పోసే కార్యక్రమం చేయటం జరిగింది. ఆయన మన యొక్క సంప్రదాయాన్ని చూసి మంత్రముగ్ధుడై, ఇటువంటి సంప్రదాయం నేను ఇంకా ఎక్కడా చూడలేదని చెప్పి వారు, ఆయన కల్చర్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా ఉన్నారు కేంద్రంలో, సాంస్కృతిక శాఖ సహాయక మంత్రిగా ఆయన ఇటువంటి కితాబ్ ఇవ్వటం జరిగింది. సో అటువంటి మంచి కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కార్యక్రమాన్ని పొడిగించడానికి కారణం, నిన్న చాలా మంది ఇక్కడికి వద్దామని ప్రయత్నం చేసి రాలేకపోయారు.
ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా 1,00,000 మంది ఒక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోకి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో అనేక మంది మేము రాలేకపోయాం, బాగా జరిగిందని తెలుసుకున్నామంటే వారి కోసం ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు మరి అందరినీ మైమరిపించేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాలను వీక్షించడానికి సుమారు కనీసం 5 నుంచి 10 మంది పార్లమెంటు సభ్యులు ఈ రోజు ఈ ప్రాంగణానికి సుమారు 5:30 గంటల నుంచి బహుశా 7-8 వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. కనీసం 5, 10-12 మంది వచ్చిన ఆశ్చర్యం లేదు. అంతమంది నుంచి నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా అనేక మంది ప్రముఖులు, నేను జిల్లా అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వస్తానని నాకు ఉదయమే కన్ఫర్మ్ చేశారు. సో ఇతర అధికారులను కూడా మళ్ళీ పిలిచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా, దీనిలో రాజకీయం ఎక్కడా లేదు. అందుకే కొంతమంది ఎందుకు మీరు పార్టీ పరంగా చేయట్లేదంటే పార్టీ పరంగా చేసేది పండుగ, ఇది పండుగ కాదు. అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే ఆయన దేశ ప్రధానిగా చేస్తున్నారు. అది ఒక పార్టీ నాయకుడిగా చేయటం లేదు. అదేవిధంగా సంక్రాంతి అన్నది ప్రజల పండుగ. ఇది అందరికీ, ఇందులో అందరూ ఆహ్వానితులే. కానీ దీనిలో స్వాభావికంగా మరి మా పార్టీ నుంచి అనేక మంది వచ్చి ఈ జిల్లా నుంచే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, దూర ప్రాంతాల నుంచి, సాధారణంగా వైజాగ్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు అన్నటువంటి ఒక ఆలోచన ఉండేది. ఈసారి పక్క జిల్లాల నుంచి కూడా విశాఖపట్నానికి ఈ మహాసంక్రాంతి సంబరాలు మా టీం జీవీఎల్ నిర్వహించిన చూడటానికి అనేక మంది రావటం జరిగింది. నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారు కూడా పూర్తి సహకారం అందించి దాని ద్వారా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అభివృద్ధి అంటే కేవలం మీ అందరికీ తెలిసిందే, గత 2.5 సంవత్సరాలుగా పార్లమెంట్లో విశాఖపట్నానికి సంబంధించి సమస్యలు, విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించిన అంశాలని ఇప్పటి వరకు ఈ పార్లమెంటు నుంచి ఎన్నికైన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏ ఎంపీ కూడా విశాఖపట్నం నుంచి అడగనన్ని ప్రశ్నలు, చేయనటువంటి ప్రస్తావనలు, స్పెషల్ మెన్షన్స్ 0 అవర్లో చేశానని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతా. కావాలంటే ఎవరైనా దాన్ని కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా చేయండి. ఇదంతా పబ్లిక్ రికార్డ్. పార్లమెంట్లో ఎవరే క్వశ్చన్స్ అడిగారు, ఏం మాట్లాడారు అన్నది ఆన్ వెబ్సైట్లో, పోర్టల్లో దొరుకుతుంది. సో ఇక్కడి నుంచి ఎంపికైన ఎవరు ఏ ఎంపీ అడగనన్ని సమస్యలు, ప్రశ్నలు, తీసుకోనన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన చొరవలు, దీని వెనకాల కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు మా అందరికీ, రాజ్యసభ సభ్యులందరికీ చేసినటువంటి ఒక దిశానిర్దేశం ప్రజల మధ్యలో ఉండాలి. రాజ్యసభ సభ్యులంటే కేవలం పార్లమెంటు వరకే పరిమితం, పార్లమెంటు బాధ్యతల వరకే పరిమితం కాకుండా ప్రజల్లో సేవ చేసే కార్యక్రమం చేయాలి అన్నటువంటి ఆలోచన ఇచ్చిన రీత్యా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయాలు ఇక్కడ మేము చేయలేదు. ఖచ్చితంగా ప్రజలు మంచి పని చేసేవారిని ఎవరైనా, ఎటువంటి నాయకులనైనా ప్రజలు మెచ్చుకుంటారని, ఆశీర్వదిస్తారన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రమే చేశాం. తర్వాత భగవత్ సంకల్పం. రాజకీయాలకు సంబంధం లేదని చెప్తున్నారు, కానీ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేవలం రాజకీయం కోసమే ఎస్బీఐ లాంటి సంస్థ నుంచి ఒక 65 లక్షలు ఇచ్చారు, భారీగా విరాళాలు కట్టారు. రాజకీయం కోసమే మీరు ఇదంతా చేస్తున్నారని మీరు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేశారు. నేను విన్నది రాజకీయాల్లో కనుమరుగైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు తప్పితే ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు వేరే పార్టీలు చేయవు. ఎందుకంటే కమ్యూనిస్టులకి భారత సంస్కృతితో కానీ ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలతో కానీ వారికి పట్టింపు లేదు. బహుశా వారు ఇక్కడ చైనా వేడుకలు జరపాలని ఆలోచిస్తున్నారేమో. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నన్ను స్వయంగా కలిసిన అనేక మంది, వేలాది మంది చాలా మరి అభినందిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి ఇంత చక్కని వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఈ మరి రాజకీయాల్లో కనుమరుగైనటువంటి పార్టీ, నిజమైనటువంటి ఇటువంటి తప్పుడు పనులు చేసేటువంటి కమ్యూనిస్టులు, చిన్న నాయకుల దగ్గర నుంచి, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీలు మాపై ఇటువంటి ఆరోపణ చేయటం దుర్మార్గం. సో వారికి ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున
మరి సంక్రాంతి పండుగ వేడుకలు జరగటం వారికి పాపం ఒకంత కినుగ్గా ఉన్నట్టుంది. వారి బాధని వారి వరకే పెట్టుకుంటే మంచిది, లేదంటే ప్రజలే ఇటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడతారు. చూడండి, ఇంత చక్కటి పల్లె వాతావరణం నిర్మించి ప్రజలను అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఎవరైనా అందరూ ఆహ్వానితులే అని చెప్పడం జరిగింది. వచ్చిన వారు వారందరికీ కేవలం ఇక్కడ చక్కటి వాతావరణం ఇవ్వటమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ప్రసాదాలు సుమారుగా ఈ 4 రోజుల్లోనూ దాదాపుగా 50-60 వేలకు పైగా మంది ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఉచితంగా. ₹1 ఖర్చు మేము ₹1 ఎవరి నుంచి తీసుకోలేదు. 100కు పైగా స్టాల్స్ని, బట్టల స్టాల్స్ని, ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరెవరి దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదు. వాళ్ళకు లక్షల వ్యాపారాలు చక్కగా జరిగాయి. సంతోషం. అందరూ బట్టల కొట్లు పెట్టుకున్న వారు చాలా వరకు చేనేత వారిని నేను ఎక్కువ ఆహ్వానించాను. చేనేత వృత్తిలో ఉన్నవారు, లేదా మహిళా సంఘాలు, లేదా చిన్న చిరు వ్యాపారులు, స్వనిధి, ప్రధానమంత్రి స్వనిధి వంటి పథకంలో లబ్ధి పొందినవారు, ముద్రా పథకం వంటి వాటి నుంచి లబ్ధి పొందినవారు, అటువంటి అతి సామాన్యుల్ని పిలిచి ₹1 వారికి ఖర్చు లేకుండా పైపెచ్చు మేము వారికి ఉచితంగా కరెంటు, వాటర్ సదుపాయం అన్నీ కల్పించి చక్కగా వారు వ్యాపారం చేసుకునేలా చేసి వారందరూ వచ్చి మమ్మల్ని నిన్న వేదికపైనే అభినందించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రజలు స్వచ్ఛంగా వచ్చి మామూలుగా సినిమా హాల్స్ కు పరిమితం అవ్వకుండా ఇక స్వచ్ఛందమైనటువంటి స్వచ్ఛ వాతావరణంలో పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చాం. ఇది ఎవరికన్నా పాపం కొన్ని పార్టీలు ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన పార్టీలకు కొంచెం ఇబ్బందికరం అనిపించుండొచ్చు. కానీ ప్రజలైతే అత్యంత ఆనంద ఉత్సవాలతో ఖచ్చితంగా ఉన్నారు. ఇదే మాకు ఖచ్చితంగా ఒక సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. పర్పస్ ఏంటంటే మహానగరంలో ఉన్నటువంటి వారు, గ్రామాలకు వెళ్ళనటువంటి వారు, వారందరూ కూడా గ్రామ వాతావరణంలో మన హరిదాసులు, గంగిరెద్దులు, తోడిపెద్దులు వంటి తప్పెటగుళ్ళు వంటి సాంస్కృతిక జానపద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాలని ఇక్కడ ఉండే పిల్లలకు, పెద్దలకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశం. అందుకే చూస్తే ఏ సమయంలోనైనా ప్రతి ఒక్క ఐటెం మేము ఏదైతే ఏర్పాటు చేశామో దాని దగ్గర 100 మంది నించొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మా పర్పస్ పూర్తిగా ఫుల్ఫిల్ అయింది. దీనికి విశాఖ వాసులకి, ప్రజలకి ప్రత్యేకమైనటువంటి నేను వారికి ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తూ, ఈ రోజు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నందున మీడియా మిత్రులందరికీ ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల ద్వారా వారికి తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గత 4 కాదు వారం రోజుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాల గురించి మంచి మీడియా ద్వారా కవరేజ్ ఇచ్చి, అటు పత్రికల్లో కానివ్వండి, అటు మంచిని రామకోటయ్య గారు చెప్పినట్లుగా మంచిని మీడియా ఎప్పుడూ ప్రొజెక్ట్ చేస్తుంది అన్నటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇది కాకుండా మాకు కొత్త అనుభవం, సోషల్ మీడియా దాని యొక్క పవర్ ఏంటి అన్నది మరి అందరికంటే ముందు ఈ దేశంలో తెలుసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ గారు. దాన్ని ఈరోజు నిజంగా మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం జరిగింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరిది చూసినా వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకున్నారు, రీల్స్ చేశారు. కొంతమందికి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో కాబట్టి వారందరిలో కూడా మా వల్ల వారి రీచ్ పెరిగింది. దానివల్ల కార్యక్రమం గురించి అందరికీ తెలిసింది. నిజంగా పూర్తి సంతృప్తిని ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు కొనసాగించడానికి కారణం ఏంటంటే, ఎవరైనా కొంత అసంతృప్తితో మిగులుంటే వారికి కూడా ఈరోజు అవకాశం ఇవ్వాలని చెప్పి, ఇది అధిక భారం అయినప్పటికీ మాకు దీనివల్ల, ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయటం అంటే ఖచ్చితంగా ఇంకా ధనభారం ఉంది, అయినా కూడా మనం చేసిన మంచి పని ఇంకెక్కువ మందికి చేరాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రసాద వితరణ కూడా ఈ రోజు కూడా చేయటం జరుగుతోంది. అనేక మంది పార్లమెంటు సభ్యులు కూడా వచ్చి వారందరూ చాలా వరకు ఇతర రాష్ట్రాల వారే మన సంస్కృతిని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వారిని నేను ఆహ్వానించడం జరిగింది. వారందరూ ఈ రోజు సాయంత్రం వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. మీడియా మిత్రులు కూడా వారితో మాట్లాడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. తప్పక మీడియా అందరూ ఫుల్ ప్రెజెన్స్ లో ఈ రోజు సాయంత్రం కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి. ఇవన్నీ చౌకబారు వాటికి సమాధానం ఎట్లా చెప్పాలో చెప్పాను. వారికి చైనా సంస్కృతి పట్ల ఉన్నటువంటి, కమ్యూనిస్టులకు ఉన్నటువంటి తపన
ఇక్కడ భారత సంస్కృతి పట్ల లేదు, వారి తప్పుడు వ్యాఖ్యలకి సమాధానం చెప్పలేదు. ఒకటే చెప్తా, జీవీఎల్ ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎప్పుడూ తప్పు చేయడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే వచ్చి మరి ఏదన్నా స్పెసిఫిక్ ఆరోపణ చేయను. ఈరోజు ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా కదా, అన్ని వర్గాలతో పనిచేశా కదా, అన్ని అంశాలతో వెళ్ళా కదా, ఎవరి నుంచైనా మరి నేను ₹1 తీసుకున్నానని ఎవడైనా చూపించగలదా? దమ్మున్న మరో ఎంపీ ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఛాలెంజ్. సో కాబట్టి నేను దానికి ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు. ఫోక్ ఆర్టిస్టులు ఏదో చెప్పాలి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ కార్యక్రమాల్లో అనేక మంది గాయకులు, ప్రముఖ గాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ మోహన భోగరాజు గారు చాలా పరిస్థితి చెందింది, అదే చెప్తున్నా. అలాగే ఈ ప్రాంతానికి చెందిన పల్సర్ బైక్ రమణ జానపద గీతాలు పాడేటువంటి కుర్రాడు ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి. అట్లాగే అనేక మంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నానికి చెందిన వారే. దాదాపుగా 80% పర్ఫార్మర్స్ ఈ ప్రాంతం వారినే తీసుకురావటం జరిగింది. నిన్న చేసినటువంటి అద్భుత నృత్య ప్రదర్శన ఏదైతే ఉన్నదో అది కూడా లక్కీ రాజశేఖర్ గారు, ఇక్కడే డాన్స్ మాస్టర్, వారి దీని నుంచి చేయటం జరిగింది. సో కాబట్టి అత్యద్భుతంగా జరిగిన ఈ వేడుకల్లో అనేక మంది స్థానిక, నాకు జరిగిన మరొక మేలు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరితోనూ ఒక కొత్త కల్చరల్ కనెక్ట్ అన్నది ఏర్పడింది. మా ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి చేసిన ఆలోచన, సంకల్పం నాకు ఈ రకంగా నెరవేరింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ సింగర్స్తో, డాన్స్ ట్రూప్స్తో, కల్చరల్ అకాడమీస్తో, అలాగే ఫోక్ ఆర్ట్ చేసేవారిలో కవులతో, నిన్న కవులను సన్మానించడం జరిగింది. వేదికపై నుంచి దాదాపుగా 26 మంది తెలుగు కవులని సన్మానించడం, 100 మందికి పైగా మరి నటులని, అలాగే కళాక్షేత్రంతో పరిచయం ఉన్న వారిని, అందులో కొంతమంది నంది గ్రహీతల్ని కూడా ఇక్కడి నుంచి పురస్కారం వారికి అందజేయటం, వారిని అందరినీ అభినందించడం. ఈ రకంగా పోతే ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ కనెక్టివిటీ కూడా మాకు దక్కింది. సో ఈ విషయాలను కూడా నేను త్వరలో ఒక డాక్యుమెంట్ రూపంలో, ఒక పుస్తక రూపంలో, ఒక కాఫీ టేబుల్ బుక్ రూపంలోనే కాకుండా ఒక వీడియో రూపంలో కూడా తీసుకొచ్చి మోదీ గారికి, పార్టీ వారికి అందరికీ సబ్మిట్ చేస్తాయి. ఎందుకంటే వారి సంకల్పానికి అనుగుణంగా చేసిన కార్యక్రమం. ఎందుకంటే గత సంవత్సరం మీలో చాలా మందికి తెలుసు, కాశీ తెలుగు సంగమం పేరుతో కాశీలో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు నేను చేపట్టినటువంటి ఆ కాశీ తెలుగు సంగమం అనేటువంటి సభలో మొత్తం మోదీ గారు 15 నిమిషాల పాటు వర్చువల్ మాధ్యమం ద్వారా వాటిని కార్యక్రమాన్ని మరి సంబోధించడం. ఆ తర్వాత దానిలో వారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నేను ఆ కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలియజేయటం. ఆ తర్వాత 2 పర్యాయాలు ఇసుకలో దీన్ని వారి మంత్లీ ఏదైతే రేడియో అడ్రస్ ఉంటుందో మన్ కీ బాత్ అనేటువంటి మనోగతం, మన్ కీ బాత్లో 2 సార్లు కాశీ తెలుగు సంగమం అన్నటువంటి కార్యక్రమాన్ని వారు చేయటం, వారు దాని గురించి ప్రస్తావించడం నిజంగా సంతోషాన్ని ఇచ్చింది. సో ఇటువంటి కార్యక్రమం చక్కగా జరిగినందుకు ముందుగా నా తరఫున మా టీం జీవీఎల్ సభ్యులందరికీ, అందులో ప్రధానంగా మరి రామకోటయ్య గారికి, వీరభద్రరావు గారికి, ఇతరులందరికీ, నా సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఒక మంచి స్థాయిలో ఇది చేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నం చేయటం జరిగింది, సఫలీకృతం చేయటం జరిగింది. దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలన్న సంకల్పం ఉంది. ఆ పైన భగవత్ సంకల్పం, మాదైతే సంకల్పం, ఆ పైన భగవంతుడు ఇచ్చేటువంటి మనకిది. ఇంకా ఈరోజు చేసిన మనం ప్రతిసారి ఒక మెట్టు, ఒక స్థాయి ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి చేసిన దాని నుంచి కూడా ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు నా మనసులో అయితే ఆ ఖచ్చితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే అవి కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అది పార్టీ నిర్ణయం. ఇప్పుడు ఇది ఎన్నికల వేదిక కాదు, పార్టీ వేదిక కాదు. అది అది నేను చెప్పే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. అభివృద్ధికి సంబంధించి మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను తప్పితే రాజకీయాలు ఇక్కడ ఈ వేదికగా మాట్లాడినాం. థ్యాంక్ యూ.